సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంతా నీ కోసమే నన్ను బ్రతకమని చీకటిలో కాలు చీకటిలో అగ్ని సాంబమై నన్ను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంతా నీ కోసమే నన్ను బ్రతకమని కనుకోలేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కనుకోలేదయ్యా జీవించలేను నేనయ్యా నా కన్నీళ్ళంతా తుడిచావే కన్న త్రండిలా నా కోపమంతా తీర్చావే కన్న తల్లిలా నా కన్నీళ్ళంతా తుడిచావే కన్న త్రండిలా నా కోపమంతా తీర్చావే కన్న తల్లిలా ఆశలలో నిరాశలలో నేను అన్నావే సబైనావే వేగించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. చక్కగా చప్పట్లు కొట్టండి అందరూ. చాలా చాలా చూడు ఎంత చిన్నగా చక్కగా పాడాడు. విజయాడమ్మా పాపలు ఎక్కడున్నారు త్వరగా రావాలి. కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైనా దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైనా దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను
నీవే నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బంధము నీవే శాశ్వత కృపకాధారము నీవే నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కాలేనయ్యా నేనున్నాలేనయ్యా నీ బతుకాలేనయ్యా నీవే లేకుండా నేనున్నాలేనయ్యా నీతోనే లేకుండా నీ బతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా నీతో బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా నీతో బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారి నడిచినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారి నడిచినా నీ వెంటే నడిచొస్తా స్వామికి కథ నీవే నా గమ్యము నీ పాటల నడుచుతా నాకెంతో ఇష్టము విశ్వానికి కథ నీవే నా గమ్యము నీ పాటల నడుచుతా నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనున్నాలేనయ్యా నే బతుకాలేనయ్యా నేనున్నాలేనయ్యా నే బతుకాలేనయ్యా నీవే లేకుండా నేనున్నాలేనయ్యా నీ తోడే లేకుండా నే బతుకాలేనయ్యా నీవే లేకుండా నేనున్నాలేనయ్యా నీ తోడే లేకుండా నే బతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా నీతో బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా నీతో బ్రతికేస్తానయ్యా నేనున్నాలేనయ్యా నే బతుకాలేనయ్యా నే బతుకాలేనయ్యా నీవే లేకుండా నేనున్నాలేనయ్యా నీ తోడే లేకుండా నే బతుకాలేనయ్యా నీవే లేకుండా నేనున్నాలేనయ్యా నీ తోడే లేకుండా నే బతుకాలేనయ్యా నీవే లేకుండా నేనున్నాలేనయ్యా నీ తోడే లేకుండా నే బతుకాలేనయ్యా జయించిన యేసయ్యా నీతో చాలు బలహీనతలో నీ కృప చాలు జయించిన యేసయ్యా నీతో చాలు బలహీనతలో నీ కృప చాలు లోకమంతా నన్ను వేరు చేసిన లోకమంతా
నీవే కావాలి
నీవే కావాలి, నాకు నీవే కావాలి. మాట ఇచ్చదనే నేను భక్తిని దయతో నన్ను క్షమించుము దేవా, దయతో నన్ను క్షమించుము దేవా. ఒక హాఫ్ అన్ అవర్ అన్న కనీసం అరగంట, 12:30 అయింది, ఇప్పుడు 12:32. అందుకని మనం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా సరే దేవుడి యొక్క మాటలు పాపకి వినిపిద్దాం, మనం విందాం. ఎందుకంటే ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు, ఎందుకంటే యవన కాలంలో ప్రవేశించిన పాపకి చాలా విషయాలు తెలియాలి, అదే రీతిగా మనకే తెలియాలి. అందుకని మన మధ్యలోకి సేవకులు వచ్చి ఉన్నారు కాబట్టి ఈ సమయాన్ని అయ్యగారికి ఈ సమయాన్ని అప్పచెబుతున్నాను. మనందరం సంతోషంగా మనం ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థన ఒక వాక్య భాగంలోకి వెళ్దాం, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో కోటేశ్వర చిన్న ప్రార్థిస్తుండగా ఏకీపిద్దాం వాక్యం గురించి. ఒక అరగంట మాత్రమే ఓపిక పట్టండి, ఆ తర్వాత భోజనాల కార్యక్రమం మొదలు పెట్టండి. ఇప్పుడే కాదు ఒక అరగంట ఆగి భోజనాలు మొదలు పెట్టండి. ఇప్పుడే మొదలు పెట్టమాకండి. వాక్యాన్ని ఒక అరగంట సేపు శ్రద్ధగా ఇక్కడ దేవుని సన్నిధి ఉందని మనం నమ్మి దేవుని భయభక్తుల్లో ఉండి దేవుని యొక్క మాటలు మనం విందాం, ఆలకిద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభువా, ఎప్పుడు వాడికి పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొని ఉన్నావు మా ప్రభువా. ఇప్పుడు నీ మాటలు వినాలని నాయన మేమందరం ఆశపడుతున్నాం. బ్లెస్సింగ్ కూడా నీ మాటలు నువ్వు వినిపించాలని, అలాగే ఈ మల్లెల సుబ్బారావు గారి యొక్క వంశవృక్షం అంతటికి కూడా నీ మాటలు వినిపించాలి అయ్యా. నువ్వు సమకూర్చిన ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నీ మాటలు వినిపించాలని మేము ఆశపడుతున్నావు నాయన. నీ మాటలు శక్తి కలిగినవి, శ్రేష్టమైనవి, తెలివి జ్ఞానమును కలుగు చేసేవి, చెడ్డ మార్గాల నుంచి తప్పించి మంచి మార్గంలో నిలవబెట్టి నడిపించేవి నీ మాటలయ్యా. నీ మాటలు మేలు కలుగు చేసావయ్యా, నీ మాటలు మేలు కలుగు చేసావయ్యా. నీ మాటల కీడు నుంచి, సమస్యల నుంచి, చిక్కుల నుంచి తప్పించేవి నాయన. శాంతిలోకి, సమాధానంలోనికి, సంతోషంలోనికి, సమృద్ధిలోనికి నీ మాటలనయ్యా నడిపించేది. నీ మాటలో శక్తి ఉందయ్యా, బలం, ప్రభావం ఉందయ్యా. నువ్వు మాతో మాట్లాడండి మీ సేవకుల ద్వారా. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మన మధ్యలో దేవుని సేవకులు బిషప్ లాజరయ్య గారు దేవుడి వాక్యాన్ని మనతో పంచుకున్నాను. హల్లెలూయా. ఒక్క మాట చెప్తాను నేను, తర్వాత వచ్చేసరికి అయ్యగారికి సమయాన్ని అప్పచెప్తాను. 2 తిమోతి 2:22 ఏముంటుందంటే, నీవు ఇక్కడి నుంచి ఎలా ఉండాలనేది ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నాడు. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్రంగా జీవిస్తానికి ప్రయత్నం చేయి. ఇక్కడి నుంచి మట్టికి నీ ఇష్టం వచ్చేట్టుగా బ్రతకటానికి లేదు, ఇష్టానుసారంగా జీవిస్తానికి లేదు. నువ్వు యవన ప్రాయంలో ప్రవేశించిన నీవు, ఇక్కడ ఉన్నవారు, మనము అందరము మరి యవనేచ్ఛల నుండి పారిపోవటానికి, లోకానుసారంగా జీవించకుండా ప్రార్థనతో, భక్తితో, భయముతో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సమయాన్ని బట్టి మరి దేవుని స్తుతిద్దాం. అలాగే అయ్యగారికి ఈ సమయాన్ని అప్పచెబుతున్నాను. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ప్రేమతో సేవకులు ఆహ్వానిస్తూ మనం క్లాప్స్ కొడుతూ ఆహ్వానిద్దాం. హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రైజ్ ది లార్డ్. ప్రియులు సహోదరులు మల్లెల సుబ్బారావు గారు, సామ్రాజ్యం గారి 2వ కుమారుడైనటువంటి సాంబశివరావు దంపతులు, వారి యొక్క కుమార్తె యొక్క శ్రేష్టమైనటువంటి ఒక మంచి విషయంలో పాస్టర్ రామారావు గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నాకు ఫోన్ చేసినప్పుడు, అయ్యా సోమవారం మీరు కుటుంబంతో కూడా మా కుటుంబాన్ని దర్శించి మా పాపను ఆశీర్వదించాలని, అలాగే ఆ రోజు వాక్య సందేశం అందించాలని ప్రేమతో పాస్టర్ రామారావు గారి ద్వారా మాట్లాడటం జరిగింది. తప్పక వస్తానని చెప్పి ఈరోజు నేను, నా సతీమణి రెవరెండ్ హేనా లాజర్ ఇద్దరం కూడా కలిసి వచ్చాం. సో సాంబశివరావు
నాగలక్ష్మి దంపతులు హైదరాబాద్లో ఉంటారు. సిటీ కల్చర్కు అడాప్ట్ అయి ఉంటారు. సో అక్కడ అడాప్ట్ అయినా కూడా దాంట్లో ముఖ్యంగా స్పిరిచువల్ లైఫ్లో చాలా చక్కగా వారిని చూడటం, అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు చెప్పిన విషయాలు, అలాగే వారిని చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఫ్యామిలీ అంతా కూడా, బైబిల్లో ఒక భక్తుడు ఉంటాడు, అతని పేరు యెహోషువ. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్న మాట చొప్పున చక్కగా దైవ భక్తిలోను మరి చక్కటి కష్టపడి పనిచేసుకుంటూ బ్రతుకుతూ జీవనం కొనసాగిస్తూ పిల్లలను కూడా చక్కగా చదివించుకుంటూ ఫ్యామిలీ మొత్తం కూడా మరి ఒక చక్కటి స్థితిలో ఉండటం చాలా సంతోషం. సో దేవుడు ఒక కుటుంబాన్ని ఇస్తాడు. ఆ కుటుంబ జీవితము చాలా ప్రశస్తమైంది, విలువైంది, ఉన్నతమైంది. ఈ లోకంలో ఫ్యామిలీ లేకపోతే అది ఎంతో భయంకరమైంది అని నేను అనుభవపూర్వకంగా కూడా చెప్పగలను. పెళ్లి లేకుండా సన్యాసిగా బ్రతకాలని కశ్మీర్ హిమాలయాల్లో సంచరించి దేశం మొత్తం కూడా నేను సన్యాసి జీవితమే జీవించాలి, బ్రహ్మచారిగా ఉండాలని అనుకున్నాను ఒకనొకప్పుడు. తర్వాత ఒక సన్యాసిని, ఒక సుదీర్ఘ కాలము సన్యాసిగా సంచారం చేస్తున్న ఒక ఆయన కలిసినప్పుడు, నేను చేసిన తప్పు నువ్వు చేయి మాకు బాబు అని, మన సీనియర్ పేషెంట్ ఈజ్ బెటర్ దాన్ ఏ జూనియర్ డాక్టర్ అన్నాడు. అంటే నేను అనుభవించినటువంటి ఒక రోగి కొత్తగా వచ్చినటువంటి డాక్టర్ కంటే కూడా గొప్పవాడే. కనుక నేను అనుభవంతో చెప్తున్నాను బాబు, సంసారము లేకపోతే జీవితంలో ఏమీ లేదు. నా లైఫ్లో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను సన్యాసిగా మారి అని తన ఫ్రెండ్స్ అందరినీ నాకు పరిచయం చేశాడు. అప్పుడు ఆలోచనలో పడిపోయాను. కొంతకాలం తర్వాత నేను కూడా సంసారిగా మారాను. సంసార సాగరము కాదు ఇది. సంసారము నవరసాల కంటే నవరత్నాల కంటే ఎంతో ప్రత్యేకమైనది, ఉన్నతమైనది, నవధాన్యాల కంటే కూడా. కనుక అష్టైశ్వర్యాలు కంటే కూడా మించిన ఆశీర్వాదాన్ని సంసార జీవితంలో అనుభవించవచ్చని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నాకు ఒకే ఒక భార్య, 3 పిల్లలు, ఒక కుమార్తె, ఆమె డాక్టర్ అమ్మ. 2 కుమారులు లేటుగా పుట్టారు. ఆమె పుట్టిన 15 ఏళ్ల తర్వాత ఒక బాబు, మరో 2 ఏళ్ల తర్వాత మరొక బాబు. ఇది సంసార జీవితంలో బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అబౌవ్, పైనుంచి వచ్చే ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలు దేవుని వల్లనే కలుగుతాయి తప్ప మానవుల ప్రయత్నం వల్ల కానే కాదని నేను గుర్తు చేస్తాను. అయితే ఈ సమయంలో నేను ఒక క్లుప్త సందేశం పాప బ్లెస్సీకి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలని ఆశిస్తున్నాను. దరిదాపుల 1 గంట లోపే, మీరందరూ 1 గంట అవుతుంటే ఒకసారి నాకు వెళ్ళి ఉరిమిరిని చూడండి, అప్పుడు నాకు అర్థమైపోద్ది టైం అయిపోతుందని. ఎందుకంటే కుర్రోళ్ళ చేతుల్లో బైకు, పాస్టర్ గారి చేతుల్లో మైకు, ఈ 2 కంట్రోల్ కావటం కష్టం అనమాట. కనుక మా చేతుల్లో మైక్ వచ్చిందంటే మేము మైక్ టైసన్లు అయిపోతాం. దయచేసి మీరు ఉరిమిరిని చూడండి, ఏమనుకోను. దానియేలు, సాంబశివరావు, పూర్ణచంద్రరావు, అలాగే సుబ్బారావు గారు, మీరు ఉరిమిరిని చూడండి పైనుంచి నాకు నిలబడ్డప్పుడు, అయ్యా 1 గంట అయిపోయిందని. నేను ముగిస్తాను. బైబిల్ ఉంటే చూడండి, లేకపోతే నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. బ్లెస్సీ బైబిల్ తెరిచి చూడమ్మా. కీర్తనల గ్రంథం, బుక్ ఆఫ్ సామ్స్, చాప్టర్ 45 వర్స్ 13. బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము 13వ వాక్యము. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. ఇక్కడ ఒక మంచి విషయము తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ రోజుల్లో కుమార్తెలు, కుమారుల విషయంలో, అదేంటో కుమార్తెల విషయంలో ఉన్నటువంటి కేర్ కానివ్వండి, కుమార్తెలకు ఉన్నటువంటి చెప్పాలంటే రిస్ట్రిక్షన్స్ అండ్ కండిషన్స్, కుమార్తెలకు, అమ్మాయిలకు లేక పాపలకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్, షరతులు, వారికి ఉన్న బౌండరీస్ బాయ్స్ కిందకి ఎవరో నాకు అర్థం కాలేదంత వరకు. అప్పుడు నేను ఆలోచన చేసినప్పుడు బాయ్స్ కొన్నిసార్లు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఇనప ముక్కలు లాంటి వాళ్ళు. ఇనుము చూడండి, దారిలో కనపడుతుంది, సరిగా పట్టించుకోం. ఇంట్లో కూడా ఇనుప పనిముట్లు ఉంటాయి, వాటి గురించి అంత కేర్ తీసుకోం. అదే కానీ బంగారం కనపడింది అనుకోండి,
కళ్ళకు అద్దుకుంటాం. వజ్రం కనపడింది అనుకోండి, ఎవరికి కనపడియం. సో కుమార్తెల విషయంలో ఎందుకంత రిస్ట్రిక్షన్స్, ఎందుకంత బౌండరీస్ అంటే, గర్ల్స్ ఒక వజ్రముతోనూ ఒక బంగారముతోనూ, బంగారం ఎక్కడన్నా బజార్లో కనపడితే ఊరుకుంటారా? వెంటనే లాగేసుకుంటారు. కనుక దయచేసి ఈ రోజుల్లో చాలా మంది బంగారం మీద ఆసక్తితో ఎక్కడికంటే అక్కడికి ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు బంగారం వేసుకుని వెళ్ళకండి అని ట్రైన్లో అనౌన్స్ చేస్తుంటారు. మీ బంగారానికి మీరే బాధ్యులు అని చెప్తుంటారు. ఎందుకంటే ఎవడి కన్ను ఎలా ఉంటుందో కూడా తెలియదు. మా పాస్టర్ గారితో పాటు తన ఫ్రెండ్ ఒక పాస్టర్, ఒక సహోదరి, ఇద్దరు కలిసి హైదరాబాద్ సిటీలో ఒక ప్రయాణం చేస్తున్న టైంలో ఆమెను చూడగానే చాలా భయం వేసింది. ఏంటి ఈ పాస్టర్ గారు భయపడుతున్నారంటే, మీకున్నటువంటి ఆర్నమెంట్స్ చూడగానే రాత్రుల్లో మనం వెళ్తున్నాం, మరి ఎక్కడన్నా ఎవడి కన్నన్న పడితే ఎట్లా అనంటే, ఏం లేదు పాస్టర్ గారు అన్నారు. అదంతా ఒట్టి గోల్డ్ అన్నది, అంటే రోల్డ్ గోల్డ్ అనమాట. సో ఉత్తుత్తి గోల్డ్ వేసుకొని కూడా రోల్డ్ గోల్డ్ వేసుకొని ఒరిజినల్ మాదిరిగా ప్రయత్నిస్తుంటారు. అది కూడా కొన్నిసార్లు ప్రాణానికి ముప్పు కలగొచ్చు. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, పిల్లలు, మరి ముఖ్యంగా ఆడపిల్లలు, బంగారము కంటేను వజ్రము కంటే కూడా చాలా శ్రేష్టమైన వారు. అందుకొరకు ఈ రోజు నుంచి మమ్మీ వైపు నుంచి బ్లెస్సి, అలాగే డాడీ వైపు నుంచి బ్లెస్సి, నీకు కొన్ని రెస్ట్రిక్షన్స్, కండిషన్స్, బౌండరీస్ బయలుదేరుతాయి. ఫస్ట్ ఇంట్లో నుంచే, ఆ తర్వాత పెద్దల నుంచి, ఆ తర్వాత చర్చ్ పాస్టర్స్ నుంచి కొన్ని రిస్ట్రిక్షన్స్ బయలుదేరుతాయి. అవి షరతులు అనుకోవద్దు, బాధపడొద్దు. అవి మంచిది. ఎందుకంటే నువ్వు బంగారం కాబట్టి, ఎందుకంటే నువ్వెవరు అంటే డైమండ్ కాబట్టి. కనుక డైమండ్ ఎక్కడంటే అక్కడ వదిలిపెట్టకూడదు అనమాట. అందుకొరకు ఇక్కడ చూస్తే అంతఃపురములో ఉండు రాజు కుమార్తె. ఎక్కడ ఉండే కుమార్తె అంట? అంతఃపురములో ఉండు రాకుమార్తె. ఎక్కడ ఉంటే ఆమెకు మహిమ ఉంటుందంటే అంతఃపురములో ఉంటే. ఈ యొక్క పుత్తూరు గ్రామంలో పాస్టర్ గారు చెప్పారు, పూరిపాక ఉన్నప్పటి నుంచి నేను వచ్చాను ఇక్కడికి. ఈరోజు 3 కుమారులుగా వారి పెళ్లిళ్ళు చేయటము, వారి కుటుంబంలో చిన్న పెద్ద అన్ని కార్యక్రమాలు నా చేతుల మీద జరగటం, ఈ కుటుంబం అంతా కూడా ఒక బ్లెస్సింగ్, ఉన్నతమైన స్థితిలోనికి ఎదుగుతూ ఉండటం అనేది చూస్తూ వచ్చానని చెప్తూ వచ్చారు. ఈ రోజు ఉన్నటువంటి ఆ ఇల్లే అంతఃపురం. పెద్ద బంగ్లాలు లేకపోవచ్చు, ఉన్నటువంటి చిన్న గది కావచ్చు, చిన్న గృహమే కావచ్చు, అదే అంతఃపురం. ఇంట్లో ఉంటే ఆమెకు కేవలము మహిమ, గ్లోరీ అండ్ ఆనర్ అనేది కలుగుతుంది. చిలకలూరుపేటలో ఒక చెల్లి ఉండేవారు. ఆమె కుమార్తె చక్కగా చదువుకుంటుంది, ప్రతి రోజు కాలేజీకి వెళ్ళేది. అయితే సండే పూట చర్చికి పంపించమ్మా అని చెప్తే, లేదన్నయ్య చర్చికి మేము పంపలేము, ఆమె బాగా చదవాలా, ఆమె సివిల్ సర్వెంట్ అవ్వాలి అని మంచి డ్రీమ్తో, ఎందుకంటే నా హస్బెండ్ ఎక్స్ సర్వీస్ మెన్ చనిపోయాడు అని చాలా ఆమె నా భర్త స్థానంలో నా కుమార్తెను ఒక మంచి ప్రొఫెషనల్ గా చూడాలనుకుంటున్నాను అని ఆమెను ఒక మంచి కాలేజీలో జాయిన్ చేయించింది. తర్వాత హైయర్ స్టడీ కోసమని విజయవాడలో జాయిన్ చేసింది. ఒకరోజు పేట నుంచి బయలుదేరింది, గుంటూరు వచ్చింది. గుంటూరు వచ్చిన తర్వాత విజయవాడకి వెళ్ళటానికి ఒక బస్సు పట్టుకోవాలి. అప్పుడు ఆ పాపని, మమ్మీ నేను పెద్దాన్ని అయిపోయాను కదా, నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్తే ఓకే అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఈ లోపు ఈ అమ్మాయి దిగిన తర్వాత ఎవడికో ఫోన్ కాల్ చేసింది, వాడితో కూడా కలిసి విజయవాడ వెళ్ళింది. సాయంత్రం అయ్యేసరికి హాస్టల్లో వారు పేరెంట్స్ లేకుండా లేట్ నైట్ వచ్చారు, నేను మిమ్మల్ని అలౌ చేయను అనేసి, నాట్ అలౌడ్ స్ట్రిక్ట్లీ అని చెప్పి రిటర్న్ చేస్తే, అక్కడ నుంచి రిటర్న్ అయ్యి వస్తూ ఉన్న టైంలో అక్కడిక్కడ హ్యాంగ్ అవుట్స్ కొంత సమయం గడిపారు. వస్తున్న టైంలో వర్షం వస్తూ ఉంది. బైక్ మీద నుంచి వస్తుండగా ఈమె చున్ని వెనక మోటార్ సైకిల్ చక్రానికి చుట్టుకొని పోయింది, కింద పడింది. వెనక నుంచి లారీ వచ్చింది, కొట్టేసింది, నుచ్చై ముక్కలైపోయింది. స్పాట్లోనే చనిపోయింది. కారణం ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మమ్మీని చీట్ చేసింది ఆ పాప. ఎవరు నన్ను చూడట్లేదులే అనుకుంటూ తన యొక్క బౌండరీస్ దాటి బయటికి వెళ్ళిపోయింది. అందుకొరకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్న, బ్లెస్సీ, నీ లైఫ్ లాంగ్ పేరెంట్స్ ఈజ్ యువర్ బౌండరీ. అండ్ చెప్పాలంటే నీకు సమస్తం అనమాట. వారు మంచి చెప్తారు, నీ క్షేమం కోరుకుంటారు, నీ యొక్క భవిష్యత్తుని గురించి ఆలోచిస్తారు, సమస్తం కూడా నా తల్లి
నీ గురించే చింతిస్తుంటారు. కాబట్టి డాడీకి తెలియకుండా, మమ్మీకి తెలియకుండా నో సీక్రసీ మెయింటైన్, అంటే ఏది కూడా కాన్ఫిడెన్షియల్ గా నువ్వు మెయింటైన్ చేయడానికి ప్రయత్నించమాక. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ బుక్. ప్రతిదీ కూడా డాడీతో, మమ్మీతో షేర్ చేసుకుంటూ ఉండు. ఓపెన్ హార్టెడ్ గా ఉండటానికి ప్రయత్నించు. ఎందుకంటే అంతఃపురములో ఉండు రాకుమార్తె కేవలము మహిమ కలిగిందన్నమాట. ఎప్పుడైతే ఇంట్లో ఉండి చక్కగా డాడీ, మమ్మీ, అలాగే చర్చ్, అలాగే స్కూల్ ఆర్ కాలేజీ, ఈ యొక్క బౌండరీస్ లో ఉన్నావంటే, ఎక్స్ట్రా బౌండరీ దాటి బయటికి వెళ్ళావంటే దెర్ ఇస్ ఏ బెటర్ ఎక్స్పీరియన్స్. భయంకరమైనటువంటి చేదైన అనుభవాలు బయట ఉంటాయి. బైబిల్లో ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు దీనా. దీనా యాకోబుకు 12 మంది కుమారులు, తర్వాత ఒక కుమార్తె. ఆ ఒక్క కుమార్తెను కూడా దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాలని కోరుకున్నాడు. కానీ ఆ కుమార్తె ఏం చేసింది తెలుసా? తన బౌండరీని దాటి, తన ఇంటిని దాటి, ఆ దేశంలో ఉన్నటువంటి కుమార్తెలను, సొగసైన బ్యూటీషియన్స్ అన్నమాట, ఓన్లీ లైఫ్ లోకి వెళ్ళిపోయింది. తన మానం మొత్తాన్ని కోల్పోయింది. ఇంట్లో రక్తపాతం జరగటానికి కారణమైంది. అంటే తన బౌండరీ దాటి బయటికి వెళ్ళటం వల్ల ఈ రోజుల్లో చాలా మంది కూడా గర్ల్స్, మరి ముఖ్యంగా ఈ బౌండరీస్ అంటే ఇష్టపడట్లేదు. సిటీ కల్చర్ లో బౌండరీస్, నో వీ హ్యావ్ నో ఎనీ బౌండరీస్, మాకు వీ డోంట్ వాంట్ ఎనీ బౌండరీస్ అన్నట్టుగా, వీ వాంట్ ఫ్రీడమ్ అని అంటున్నారు. అంటే ఎలాంటి ఫ్రీడమ్ కావాలి? ఎలాంటి ఫ్రీడమ్? లైఫ్ ను పాడు చేసుకునే ఫ్రీడమా, లైఫ్ ను బిల్డ్ చేసుకునే ఫ్రీడమా? కనుక దీన తన బౌండరీ దాటి బయటికి వెళ్ళినప్పుడు తన మానాన్ని కోల్పోయింది. దీన బౌండరీ దాటి వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో రక్తపాతానికి కారణమైపోయింది. కనుక ఫ్యూచర్ నీకు ఒక బ్లెస్సింగ్ లైఫ్ ఉంది. కాబట్టి బ్లెస్సి నీ పేరుకు తగ్గట్టుగా అంతఃపురములో ఉండు రాకుమార్తె కేవలం, చదువుకోమ్మ అక్కడ, అంతఃపురములో ఉండు రాజకుమార్తె కేవలం సాంబశివరావు నాగలక్ష్మి కుమార్తె అయినటువంటి బ్లెస్సి అంతఃపురములో ఉంటే కేవలము మహిమ గలది. అంటే దేవుడు అక్కడ మహిమను దాచిపెట్టాడు. ఒక శ్రేష్టమైనటువంటి మంచి స్థితిని దాచిపెట్టాడు. నువ్వు ఊహించలేనటువంటి స్థితిని చూస్తావు. బైబిల్లో ఒక కుమార్తె ఉంది, తల్లిదండ్రులు లేరు, చనిపోయారు. వాళ్ళ పినతండ్రి కుమారుడు తన కుమార్తెగా దత్తత తీసుకొని, అడాప్ట్ చేసుకొని తన దగ్గర పెంచుకుంటాడు. పెంచుకున్నంత కాలం కూడా ఆ తండ్రి దగ్గర తండ్రిగా ఉండి పెంచుతూ ఉంటే చక్కగా ఏ మాటలైతే తన తండ్రి చెప్తూ, తన తండ్రి స్థానంలో పినతండ్రిగా ఉండి తండ్రి చెప్తూ వచ్చాడో ఆ యొక్క మాటలు విని చక్కగా తన గుడిలో దాచిపెట్టుకుంది. తద్వారా ఆమె తన చెప్పిన మాటలన్నీ తన గుండెలో దాచిపెట్టుకోవటం వలన భవిష్యత్తులో ఆ యొక్క పరాయ దేశములో రాణి అయి కూర్చుంది. ఆమె పేరు ఎస్తేర్ రాణి. ఎందుకని అంటాను ఈ విషయం ఏంటంటే, అంతఃపురములో ఉండు రాజకుమార్తె కేవలము మహిమ కలిగింది. 1, పేరెంట్స్ చెప్పే మాటలు వినాలా. 2, పాస్టర్స్ చెప్పే మాటలు వినాలా. 3, టీచర్స్ చెప్పే మాటలు వినాలా. 4, ఎల్డర్స్ చెప్పే మాటలు వినాలా. మంచి మాటలు ఎక్కడ దొరికితే నీకు వాటన్నిటిని తీసుకో. చెడు అనిపిస్తే మాత్రం వాటన్నిటిని పక్కకు పెట్టేసాయి. దేవుడు నీకు మంచి భవిష్యత్తునిస్తాడు. అలాగే సాంబశివరావు నాగలక్ష్మి కుటుంబానికి దేవుడు తోడుగా ఉండి కుమార్తెను, అలాగే నెక్స్ట్ బాబా తమ్ముడు ఉన్నాడు నీకు, తమ్ముడిని దీవించి ఈ కుటుంబాన్ని చక్కగా అన్ని విషయాల్లో కూడా స్పిరిచువల్లీ, ఫైనాన్షియల్లీ, అలాగనే హెల్త్లీ, అలాగే ఎవ్రీ ఆస్పెక్ట్, అందుకే ప్రతి విషయంలో కూడా దేవుడు బ్లెస్ చేయాలని కోరుకుంటూ ఒక మంచి విషయాన్ని ఫ్యామిలీ విషయంలో చెప్పాలి. ద బుక్ ఆఫ్ సామ్స్ 128 అంటే కీర్తనల గ్రంథం 128వ అధ్యాయంలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి వాక్యం రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ కూడా ధన్యులు అని రాయబడింది. నిశ్చయముగా నీవు ధన్యుడవు, నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు, నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు అన్నారు. ప్రపంచంలో ఏదైనా ఎక్కువ కాలం బ్రతికే చెట్టు ఏదైనా ఉందంటే ద ట్రీ ఆఫ్ ఆలివ్ ట్రీ అన్నమాట. ఎవరైనా మనం మంచి నూనె కొనుక్కొని తింటున్నామనంటే
మహా అయితే పల్లీల నూనె, లేకపోతే ప్రొద్దుతిరుగుడు పువ్వుల నూనె. ఇంకా ఎక్కువగా కాస్ట్లీ కొంచెం మెయింటైన్ చేయగలిగితే మనము ప్రపంచంలో కాస్ట్లీ నూనె ఏదన్నా ఉందంటే అది ఆలివ్ ఆయిల్. ఎందుకంటే ఆ ఆలివ్ ఆయిల్ ఫుడ్ కోసం గాని, అలాగే ఒంటి కోసం గాని, అన్ని రకాలుగా అనాయింటింగ్ కోసం గాని వాడటం జరుగుద్ది. ఏ జబ్బు రానటువంటి నూనె ఏదన్నా ఉందంటే ప్రపంచంలో అది ఆలివ్ ఆయిల్. అలాగే ఆలివ్ ఆయిల్ నుంచి వచ్చే ఆ యొక్క ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ అన్నమాట, ప్రతిదీ కూడా ఏది వేస్ట్ అనేది ఉండదు, ప్రతిదీ కూడా ఉపయోగకరమైంది. అంటే పిల్లల్ని ఎలా పోల్చడం జరిగిందంటే, మన ఊర్లలో పిచ్చి తుమ్మ చెట్లు ఉంటాయి, ఎందుకు పనికిరావై, కొన్నిసార్లు వాటిని కాల్చివేయటానికి నరికి పక్కన పడేయటానికి తప్ప ఎందుకు పనికిరావు. అలాంటి చెట్లతో, అలాంటి మొక్కలతో, కలుపు మొక్కలతో పిల్లలను పోల్చలేదు, కానీ ఒలీవ మొక్కలతో పోల్చారు. సాంబశివరావు, నాగలక్ష్మి, దేవుడు ఒలీవ మొక్క లాంటి ఇద్దరు పిల్లల మీద దేవుడు మీకు ఇచ్చాడు. ఈరోజు కుమార్తె తన జీవితంలో జనరల్ గా అందరికి జరిగేటట్టు జరుగుతుంది, ప్రత్యేకంగా ఏమి లేదు. ప్రతి గర్ల్ కి, ప్రతి బాయ్ కి వచ్చే గ్రోత్ ఏదైతే ఉందో అదే జరుగుతుంది. కనుక స్పెషల్ గా ఏమనుకోకూడదు, స్పెషల్ అట్రాక్షన్ కూడా చూపెట్టొద్దు. సింపుల్ గా దాని గురించి ఎడ్యుకేట్ అనగా అవగాహన కల్పిస్తూ ఉంటే చాలు. ప్రత్యేకంగా దేవుని సన్నిధి ఉండాలని కోరుతూ, మీ కుటుంబం దైవాశీర్వాదములతోనూ, క్షేమముతోనూ, సమాధాన సమృద్ధితో నింపబడాలని, అలాగే ఈ కుటుంబము వలె ఇక్కడ చేరి వచ్చిన ప్రతి కుటుంబాలకు కూడా అట్టి కృపను, అట్టి ధన్యతను, అట్టి భాగ్యమును ఆ ప్రభువు అనుగ్రహించాలని దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే కుమార్తె బ్లెస్సీని దేవుడు ఆశీర్వదించి ఆయుష్ను, ఆరోగ్యమును, ఆశీర్వాదమును, సమృద్ధి అయినటువంటి జ్ఞానమును, జ్ఞాన సంపదను ఇచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటూ, అంతఃపురములో ఉండు రాజు కుమార్తె కేవలం మహిమ కలిగింది. ఆ అంతఃపురాన్ని దాటి బయటికి వెళితే కలిగే కీడేమిటో, నష్టమేమిటో తెలియచేశాను. ఉంటే కలిగే ఆశీర్వాదం ఏంటో కూడా తెలియచేశాను. కాబట్టి ఆశీర్వాదానికి పాత్రురాలు నువ్వు కావాలి. అలాగే మీ కుమార్తెలందరూ కూడా, మీ కుమారులందరూ కూడా అటు మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ రామారావు గారు అండ్ పాస్టర్ జాన్ పాల్ గారు. ఆమేన్. హల్లెలూయా. మంచిది, చక్కని ఒక వర్తమానం విన్నాము. మీరు మీ యవన బిడ్డలు ఎవరైనా ఉన్నట్టయితే, మీ యవన పిల్లలు సండే సాయంత్రము మనకి ఇక్కడ మందిరంలో అయ్యగారు వస్తున్నారు ప్రతి వారము. ఇంకా ఇంతకంటే లోతైన మర్మాలు వారికి తెలియపరుస్తున్నారు. యవన బిడ్డలు దారి తప్పకుండా ఉండటానికి, యవన బిడ్డలు చెడిపోకుండా ఉండటానికి మంచి మార్గం ఏదైనా ఉంది అంటే అది ఒక బైబిలే. దాంట్లో ఉన్న సత్యాలను తెలుసుకుంటే వారు చక్కగా మార్గంలో నడుస్తారు, తల్లిదండ్రుల మాట వింటారు, అలాగే ఎటు దారి తప్పరు, తొట్టిల్లరు. మరి మీ మాట వింటూ మీకు భయపడుతూ ఉంటారు. అలాంటి ఒక మాటలు నేర్చుకోవాలనుకుంటే ప్రతి ఆదివారం సాయంత్రము ఇక్కడ మన నిత్యనివాసి ప్రార్థనా మందిరంలో జరిగే ఒక యవన కూడికకు అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. మరి భోజనాల కార్యక్రమాలు కూడా మొదలు పెట్టున్నారు. కాబట్టి చివరి ప్రార్థన ఆశీస్సులతో తిరిగి వెళ్దాము. ఈ చివరి ప్రార్థన ఆశీస్సులు అంతలోకి వాళ్ళు తర్వాత వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి చివరి ప్రార్థన చేద్దాము, ఆశీస్సులు తీసుకుందాము. ప్రార్థన అందరూ ఏకీభూతాం. అదే చివరి ప్రార్థన. మరి మన మధ్యలో ఉన్న బిషప్ అమ్మ గారు ఉన్నారు, వచ్చి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదాలు ఇద్దాం. స్తోత్రం. హల్లెలూయా. చివరి ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం నాయన. తండ్రి దేవా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి ప్రభా, ఈ దినాన ప్రభా ప్లస్ ఈ జీవితంలో తండ్రి మీరు చేసిన మేలు కొరకై ప్రభా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. తల్లి గర్భంలో మొదలుకొని బాల్య దినాలంతా కాపాడి ప్రభా ఈ యవన కాలంలో కన్యత్వంలోనికి ప్రవేశించడానికి తండ్రి మీరు చూపించిన కృప కొరకై మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం.
బిడ్డను దీవించుము, ఆశీర్వాదించుము, మీ సన్నిధి తోడుగా ఉంచుము. ఆత్మ ప్రాణ శరీరం చుట్టూ కంచి వేయండి ప్రభా. తండ్రి నాయన మీ యొక్క జ్ఞానముతో ప్రభా బిడ్డను నింపండి ప్రభా. తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచమని వేడుకొనుచున్నాం. యవన కాలం అంతయు యవనుడు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టియే కదా ప్రభా. నీ వాక్యము ద్వారా నాయన తండ్రి నాయన అన్ని జ్ఞానంతో నేర్చుకొని చక్కగా మంచి మార్గంలో నడవటానికి సహాయమును చేయండి ప్రభా. మీ సన్నిధి బిడ్డకు తోడుగా ఉంచము, అలాగే తల్లిదండ్రులకు తోడుగా ఉండండి, అలాగే కుటుంబ సభ్యులందరికీ తోడుగా ఉండండి. అందరికీ మంచి పేరు తెచ్చే బిడ్డగా చేసి నాయన మీ కృపలో దాయమని ఈ యొక్క కార్యక్రమం అంతట్లో ఆదున్నంత వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించినందుకు మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉచితమైన కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము అయిన సన్నిధి, సహోదరులు మల్లెల సుబ్బారావు గారు, సామ్రాజ్యం గారి ముగ్గురు కుమారులు, కోడళ్ళు, మనమళ్ళు, మనమరాళ్ళందరికీ, మరి ముఖ్యంగా సాంబశివరావు, నాగలక్ష్మి వారి ఏకైక కుమార్తె అయినటువంటి చిరంజీవి బ్లెస్సీకి తోడయ్యుండి ఇది మొదలుకొని అన్ని విషయములలో ఆశీర్వదించి ఆయన మహిమతో నింపి నడిపించునుగాక. ఆమేన్. 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 దేవుని సేవకులంగా మేము ప్రార్థన చేసి మేము దీవిస్తాము. తర్వాత మీరు కూడా ఫోటోలు, వీడియోలు, మీరు కూడా ఫోటోలు దిగాల్సిన వాళ్ళు కూడా చక్కగా మీరు కూడా రావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. చూడండి సార్, చూడమ్మా, చూడు కొంచెం కదా రెడీ సార్. అట్లేరా